Love you. Good morning, students. Love you. Good morning. A small change. మీకు ఇప్పటి నుండి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ డైలీ 2 వీడియోస్ వస్తున్నాయి. డైలీ అర్థమవుతుంది. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ డైలీ 2 వీడియోస్ వస్తాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ మాత్రం మీకు ఇప్పటిదాకా ఈథర్స్ ఆల్కహాల్స్ అని, సో అవి ఆల్కహాల్స్ అండ్ ఈథర్స్ మీరు ఏం చదవద్దు. ఇప్పటి నుండి ఫ్రెష్గా మీకు వీడియోస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ వీడియోస్ వస్తాయి. అయితే మీకున్న ఆర్గానిక్ కెమిస్ట్రీ వీడియోస్ ఇప్పుడున్న ఫైనల్ ఇయర్ వాళ్ళకు సేమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అవే సిలబస్ ఉంటుంది. సో అవే వీడియోస్ మీకు వస్తుంటుంది. అప్పుడప్పుడు ఫైనల్ ఇయర్ వర్డ్స్ వస్తుండొచ్చు, కానీ కాన్సెప్ట్ మాత్రం మీదే కంప్లీట్గా. దయచేసి ఆర్గానిక్ కెమిస్ట్రీతో పాటు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇప్పుడు రెగ్యులర్గా పెడుతుంటాము. సో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సైమల్టేనియస్గా రన్ అవుతుంటుంది. డైలీ 2 వీడియోస్. దయచేసి 2 వీడియోస్ మీరు నోట్స్ రాసుకుంటారని అనుకుంటున్నాను. ఆర్గానిక్ కెమిస్ట్రీ మాత్రం మీకు సపరేట్ చెప్పింది ఏం లేదు. అవే కంప్లీట్గా మీకంటే ఇప్పుడున్న ఫైనల్ ఇయర్ వాళ్ళ తర్వాత మీ బ్యాచ్కి సిలబస్ చేంజ్ అయింది కాబట్టి అవే సిలబస్ కొంత యాజ్ ఇట్ ఈజ్ అక్కడ మీకు పెట్టినాడు. సో అవే వీడియోస్ మీకు పంపిస్తాను. కొన్ని అక్కడక్కడ ఫైనల్ ఇయర్ వర్డ్స్ రావచ్చు, బట్ కాన్సెప్ట్ మాత్రం మీది. సో మీరు నోట్స్ రాస్తారని అనుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకుంటారని కూడా అనుకుంటున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్. సో డైలీ 2 వీడియోస్ మాత్రం డెఫినెట్గా చూడండి అండ్ వినండి. Now, inorganic chemistry. Inorganic chemistry, coordination compounds. Coordination compounds. Coordination compounds. What are coordination compounds? Sudha. Generally, coordination compounds are classified into 3 types. Compounds are classified into 3 types. Number 1, simple salts. Number 2, double salts. Number 3, coordination compounds or complex compounds. Manajidam. Generally, compounds are classified into 3 types. Chudandi. Simple salts, double salts and complex compounds. Simple salts, double salts and complex compounds. First, simple salts ante the salts which ionize the produce ions when dissolved in water. In case double salts, the compounds consist of 2 or more salts and undergoes complete ionization when dissolved in water. Next, coordination compound. The compounds which undergoes partial ionization on hydrolysis are called as coordination compounds. One by one చెప్తాం. First, simple salts. మరొకసారి అవుతుంది చూడండి. The salts which ionize and produce ions when dissolved in water. వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ వన్ చూడండి, డబుల్ సాల్ట్స్. ద కంపౌండ్స్ కన్సిస్ట్ ఆఫ్ 2 or more salts and undergoes complete ionization when dissolved in water. ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు అర్థమైంది. ఇన్ కేస్ ఆఫ్ కోఆర్డినేషన్ కంపౌండ్, ద కంపౌండ్స్ విచ్ అండర్గోస్ partial ionization on hydrolysis are called as coordination compounds. చూద్దాం. ఫస్ట్ సింపుల్ సాల్ట్స్ అంటే సింపుల్ సాల్ట్స్ మూడింటిని కంపేర్ చేసి చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ డబుల్ సాల్ట్స్
In case of third one, what is it? Complex or coordination compounds. Coordination compounds. Coordination compounds. సింపుల్ సాల్స్ అంటే ఏంటి చూడండి, వీటిని హైడ్రాలసిస్ చేసినాం, వాటర్లో డిజాల్వ్ చేసినాం అనుకుంటే నార్మల్ సాల్స్ గా, నార్మల్ అయాన్స్ గా డివైడ్ అయ్యాయి. నార్మల్ అయాన్స్ గా విడిపోతుంది, అయోనైజ్ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ డబుల్ సాల్స్, వీటిని ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ సాల్స్ అంటే టూ, అంటే ఒకటి కంటే ఎక్కువ సాల్స్ ఉంటుంది దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ కార్నలైట్ అనే సాల్స్ తీసుకున్నాం. కార్నలైట్ అనే సాల్ట్ తీసుకున్నాం. వాట్ ఈస్ కార్నలైట్? ఫార్ములా ఇచ్చాడు, KCl MgCl2, KCl MgCl2 with 6 moles of H2O. దీన్ని హైడ్రోలైసిస్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, K ప్లస్ Cl మైనస్ Mg ప్లస్, ఇట్లా అన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. ఇంకొక సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, పొటాష్ అలం. పొటాష్ అలం తీసుకుందాం. సెకండ్ వన్ పొటాష్ అలం. పొటాష్ అలం ఫార్ములా తీసుకున్నాం, K2SO4 Al2SO4 taken thrice, 24H2. దీన్ని డిజాల్వ్ చేసినప్పుడు K ప్లస్ ఫామ్ అవుతుంది, Al ప్లస్ 2 ఫామ్ అవుతుంది, SO4 మైనస్ 2 ఫామ్. ఈ 4 మోల్స్ ఫామ్ అవుతుంది, ఇవి 2 మోల్స్, ఇవి 2 మోల్స్. ఇట్లా ఇంకా కోఆర్డినేషన్ కాంపౌండ్ తీసుకుందాం, CONH3 టేకెన్ 6 టైమ్స్, Cl3 ఇక్కడ తీసుకుంటే K. K4. ఈ మూడింటిని ఒకసారి చూద్దాం. జనరల్లీ కంపౌండ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్: సింపుల్ సాల్ట్స్, డబుల్ సాల్ట్స్ అండ్ కోఆర్డినేషన్ కంపౌండ్స్. సింపుల్ సాల్ట్స్ చూడండి, సింపుల్ సాల్ట్స్ ని హైడ్రాలసిస్ చేసినప్పుడు అన్ని కూడా అయాన్స్ ఈజీగా వాటర్లో డిజాల్వ్ అవుతాయి, అన్ని అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇన్ కేస్ ఆఫ్ డబుల్ సాల్ట్స్ అని వాటికి అంటున్నామంటే ఒక కంపౌండ్ లో 2 or 3 గట్టిగా కంపౌండ్ ఏంటంటే KCl one salt, MgCl2 one other salt. ఈ కంపౌండ్ చూడండి, K2SO4 అని ఒక సాల్ట్, Al2SO4 taken thrice అనేది ఒక సాల్ట్. సో అర్థం కాదు, 2 or 3 ఇట్లా 2 లేదా 3 అంటే ఇలాంటి సాల్ట్స్ ఉన్నప్పుడు వీటిని ఏమంటాం డబుల్. వీటిని కూడా వాటర్లో డిజాల్వ్ చేస్తే అన్ని కూడా అయాన్స్ వెళ్ళాయి. కానీ ఈ పార్షియల్గా హైడ్రాలసిస్, పార్షియల్గా వాటర్లో డిజాల్వ్ అవుతుంది, అన్ని కూడా వాటర్లో డిజాల్వ్ అవ్వవు. ఈ రెండు మాత్రం వాటర్లో కంప్లీట్గా డిజాల్వ్ అవుతుంది. మరి ఈ రెండు డిఫరెన్స్ కానీ కంప్లీట్గా సింపుల్గా వాటర్లో డిజాల్వ్ అవుతుంది. ఇవి మాత్రం 2 or more సాల్ట్స్ ఉంటున్నాయి కాబట్టి వీటిని డబుల్ సాల్ట్స్. నెక్స్ట్ టర్మినాలజీ అంటే కోఆర్డినేషన్ కంపౌండ్స్ లో యూజ్ చేసే టర్మ్స్ ఏమేమి చూద్దాం. కోఆర్డినేషన్ కంపౌండ్స్ యూజ్ చేసే టర్మ్స్. One by one. Number 1, ligand. అన్ని కూడా కంప్లీట్ చేయండి. Number 2,
Number 2, central metal atom. Central metal atom or ion. Metal atom or ion అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. టర్మినాలజీ అని చెప్తాం. ఆ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. Number 3, coordination number. Coordination number. Number 4, coordination sphere. Coordination sphere. Next one, oxidation number. ఇంకా ఉన్నాయి, మెయిన్ అయితే ఇవి చెక్ చేసుకుందాం. వాట్ ఈస్ దట్? లైగండ్, సెంట్రల్ మెటల్ ఆటమ్, కోఆర్డినేషన్ నంబర్, కోఆర్డినేషన్ స్పియర్ అండ్ ఆక్సిడేషన్ నంబర్. చూద్దాం. అన్నిటికీ సింపుల్ ఒకటే ఎగ్జాంపుల్ తీసుకుంది. CONH3 taken 6 times. CONH3 taken 6 times. First one, ligand. Ligand అని పెట్టినట్టు చూడండి, వీటి ligand. ఈ స్ట్రక్చర్ CO NH3 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 and NH3 NH3. సింపుల్ ఇంకా పర్ఫెక్ట్ రాయాలంటే ఇక్కడ ఆరో మార్క్స్ ఇస్తుంది. ఇది దీని స్ట్రక్చర్. ఫస్ట్ మనం లైగాండ్ అంటే ఇక్కడ లైగాండ్ ఏం చేస్తుంది చూడండి, వన్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్, వన్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ని డొనేట్ చేసింది ఎవరికి అంటే సెంట్రల్ ఆటమ్ కి డొనేట్ చేస్తుంది. What is the ligand? To donate the electron pair. To donate the electron pair to central metal atom by the formation of coordinate covalent bond. By the formation of coordinate covalent bond. You go notes friends. ఇక్కడ చెక్ చేసుకుందాం. నంబర్ ఆఫ్ లైగండ్స్ 6 లైగండ్స్ లో ఉన్న పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎవరికి డొనేట్ చేస్తుంది చూడండి, సెంట్రల్ మెటల్ ఆటమ్ కి డొనేట్ చేస్తుంది. టు డొనేట్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ టు సెంట్రల్ మెటల్ ఆటమ్ బై ద ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్. ఈ కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ ఫామ్ చేయాలి అంటే సెంట్రల్ మెటల్ ఈ లైగండ్ దగ్గర ఉండాల్సిన కండిషన్ ఏంటి చూడండి. డెఫినెట్ గా లైగండ్ దగ్గర ఉండాల్సిన కండిషన్ డెఫినెట్ గా పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉండాలి. ఇది రిసీవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఏముండాలి అంటే ఎంటీఆర్ ఉండాలి. సో అందుకే ఇక్కడ ఏమని చూడండి ఆరో మార్క్స్. సో ఇక్కడ లైగండ్ చూడండి, NH3 ని లైగండ్ అంటున్నాం. సో లైగండ్ మీ ఓన్ నోట్స్ రాసుకోవచ్చు 1 by 1. లైగండ్ వాట్ ఇస్ దట్? To donate the electron pair of lone pair of electrons to central metal atom or ion by the formation of coordinate covalent bond. Example number of NH3, H2O, Cl, fluorine, chlorine, bromine, iodine, CH3 number of reports. ఇవి లైక్. సెకండ్ వన్ తీసుకుందాం, సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆ సెంట్రల్ మెటల్ అయాన్. టు డొనేట్ ద ఎలక్ట్రాన్ పేర్ అంటున్నాం, టు రిసీవ్ ద ఎలక్ట్రాన్ పేర్స్. A molecule to receive the electron pairs from the ligands by the formation of coordinate covalent bond. So దీన్ని ఏమంటారు చూడండి,
central metal atom. Central atom or central metal atom or central metal ion. Next, coordination number. Coordination number, simple words. The metal atom is surrounded by number of coordinate covalent bonds. The central metal atom is surrounded by number of coordinate covalent bonds are called as coordination number. Incorrect. The number of ligands are surrounded by, the central atom is surrounded by number of ligands. Number of ligands called as coordination number. The coordination number. What is the coordination number? Coordination number. 6 are the coordination number of central metal atom. Next, coordination sphere. A square bracket. A square bracket of the coordination compounds with a particular ions are called as coordination sphere. A square bracket tells us with a particular ions called as coordination number. Inka perfect rayacham chudandi. The square bracket in which the central atom and ligands are directly attached is called as coordination sphere. Simple. The coordination sphere lo unnatuvanti ligand and central atom. Vitne amantam coordination sphere. So దీన్ని మనం చూడండి coordination sphere. Coordination sphere. Next, oxidation number. The charge on the central metal atom in a coordination compounds. Coordination compound లో ఉన్న central metal atom charge ని ఏమంటాము అంటే oxidation number. Once again I repeat, what are the terms? Ligands to donate the electron pairs of electrons to central metal atom by the formation of coordinate covalent bond. Examples: fluorine, chlorine, bromine, iodine, H2O, NH3, C2H5, CH3, number of. In case of central metal atom, the molecules in which to receive the electrons from the ligands are called as central metal atom. Example: in this compounds, cobalt is the central metal atom. In case of NiCO4, nickel is the central metal atom. Next, coordination number. The central metal atom is surrounded by number of ligands are called as coordination number. Next, coordination sphere. In a coordination compounds, the square brackets tells us number of ligands and central metal atom to form a coordination compounds. That is the coordination sphere. Next, oxidation number. What is the oxidation number? The charge on the central metal atom called as oxidation number of central metal atom. ఇవి టర్మ్స్ ఉన్నాయి. ఇంకా నెంబర్ ఆఫ్ ఉండొచ్చు. క్లాసిఫికేషన్ ఆఫ్ లైగాండ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇంతవరకు మీరు రాసుకుంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇప్పటి నుండి మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇది ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈరోజు స్టార్ట్ చేసినాను. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ 2 వీడియోస్ వస్తున్నాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీకు ఆల్కహాల్స్, ఫీనాల్స్, ఈథర్స్ అవుతున్నవి. సో అవి లేవు. మీకు ఫ్రెష్గా అమైన్స్ అనే టాపిక్ స్టార్ట్ అవుతుంది. అమైన్స్ స్టార్ట్ చేస్తాను. దయచేసి అర్థం చేసుకుంటారని వింటున్నాను. ఆల్కహాల్స్, ఫీనాల్స్, ఈథర్స్ కావు, అమైన్స్ ఉంటున్నాయి. ఆ అమైన్స్ అనే క్లాసెస్ మీకు ఫైనల్ ఇయర్ ఆల్రెడీ అయినవి, ఇప్పుడే అవుతున్నవి. అవే క్లాసెస్ మీకు ఫార్వర్డ్ చేస్తుంటారు. సో ఆల్రెడీ అయినాయి కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ రన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా మీకు రన్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ మెసేజ్ చేయండి.